రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది రైతు పాఠం. మనం యాసంగితో పోలిస్తే వర్షాకాలంలో పొలాలు అధికంగా పెరుగుతాయి. ఇది మీరు గమనించే ఉండవచ్చు. దానికి కారణం ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మనం చూసే ఉంటాం, మనకి మొక్కలు మేజర్గా రెండు రకాలుగా నత్రజని తీసుకుంటాయి. ఒకటి, గాలిలో 78% నత్రజని ఉంటుంది, అయినా దాన్ని మనం మొక్కలు నేరుగా తీసుకోలేదు. అవి ఎలా తీసుకుంటాయంటే, వర్షాకాలంలో మనకి వర్షాలు అధికంగా పడతాయి. వర్షాలు పడిగేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. సో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ వర్షం నీళ్ళతో పాటు ఈ వర్షం నీళ్ళు ఉరుములు మెరుపులతో కొల్లాడయ్యి దాంతోపాటు అందులో నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది. అది నేరుగా మొక్కల మీద పడడం వల్ల మొక్కలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సో అది ఒక రీజన్, అదొక కారణం. మొక్క సహజంగా మొక్కలకి నత్రజని అందడానికి అది ఒక కారణం. ఇంకొకటి, pH స్థాయి అనేది వర్షపు నీటిలో 5 నుంచి 5.5% ఉంటుంది. మనం అందించే బోరు లేకపోతే బావి ద్వారా అందించే వాటిలో ఉప్పు శాతం లవణాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నేలలో చౌడు అధికంగా పెరుగుతుంది. అదే వర్షపు నీళ్ళ ద్వారా పెరిగిన దాంట్లో ఉప్పు లవణ శాతాలు తక్కువగా ఉంటాయి. మరియు నేలలో ఉండే భాస్వరం కానీ మెగ్నీషియం కానీ అందులో త్వరితగతిన కరిగి మొక్కకి అందించబడతాయి. దాని ద్వారా మొక్కలకి ఈ లవణాలు ఏవైనా తొందరగా అందుతాయి. అందువల్ల మొక్కలు యాసంగితో పోల్చుకుంటే వర్షాకాలంలో ఎక్కువగా దిగుబడి కానీ మొక్క పెరుగుదల కానీ ఎక్కువగా ఉంటుంది. అది ప్రధాన కారణం. యాసంగికి వర్షాకాలానికి మొక్కలు అధికంగా పెరగడానికి, మొక్కల వృద్ధికి అధికమైన కారణం ఇదనమాట. సో ఇలాంటి సమాచారం కోసం మీరు చూస్తూనే ఉండండి రైతు పాఠం. ఇక సెలవు.